ఆకలేస్తుంది, ఆర్డర్ పెట్టుకుని తిందామంటే డబ్బులు లేవు. ఐడియా. హలో అన్నయ్య, నోట్బుక్ కొనుక్కోవాలరా, 200 ఫోన్పే చేయరా. అలాగే రా. సరేరా. అన్నయ్య అమౌంట్ వచ్చింది, బిర్యానీ ఆర్డర్ పెట్టి తినాలి. ఆర్డర్ పెట్టేసా. బిర్యానీ తినాలా. ఆర్డర్ వచ్చినట్లు అప్పుడే. అన్నయ్య సారీ అన్నయ్య, నా డ్యూటీ నేను చేసాను సార్. అంటే నేను చాలా తప్పు చేశాను. అన్నయ్య చేసేది కష్టమైనా నేను ఎందుకు అలా ఆలోచించానో నాకు అర్థం కాలేదు. అన్నయ్య వచ్చాక వెంటనే సారీ చెప్పాలి. అన్నయ్య వచ్చినట్లున్నాడు. అన్నయ్య. సారీ అన్నయ్య. ఏమైందిరా? అదే అన్నయ్య, నీతో నోట్బుక్ కొనుక్కుంటా అని చెప్పి బిర్యానీకి తిన్నాను కదా, అందుకు నన్ను క్షమించన్నయ్యా. అయ్యో, అదెంత దానికే సారీనారా? నేను సంపాదించేది నీకోసం నాన్న కోసమేరా. నువ్వుగాక ఇంకెవరు అడుగుతారు చెప్పు? అయినా నీకు డబ్బులు అడగాలనిపిస్తే, ఏదైనా తినాలనిపిస్తే అలా అబద్ధాలు ఆడొద్దురా. ఏం కళ్ళు కనిపించడం లేదు నీకు? ఆగురా, నాకు తెలిసిన వ్యక్తి రా మనిషి. అన్నా మీరేంటన్నా ఇక్కడ? మాకు తప్పదన్న, ఆర్డర్ ఎంత దూరం వచ్చినా మేము వెళ్ళాలి. అన్నా నెలకు మీకు ఎంత జీతం వస్తుంది? పర్లేదన్నా, తమ్ముడు చదువుకి, నాన్న టాబ్లెట్స్ కి మాకు సరిపోతుందన్నా. అది నీ ఆరోగ్యం ఎలా? నీకేం మిగులుతుందా? ఇప్పుడే కదన్నా కష్టపడేది. నా తమ్ముడు చదువుకున్నాక వాడే నన్ను పోషిస్తారు. ఇప్పుడు వాళ్ళ కోసం కష్టపడతా, రేపు వాడు నా కోసం కష్టపడతాడు కదన్నా. ఇది చాలా మంచి మనిషి అన్న. అలాగే అన్నా, నేను వెళ్ళొస్తాను. ప్రతి డెలివరీ బాయ్ వెనుక ఇలాంటి కష్టం ఉంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.